దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా అత్యాచార ఘటనలు తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో సైతం యువతులకు లైంగిక వేధింపులు తప్పడం లేదు. దీంతో కొందరు యువకులు లైంగిక వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడుతున్న సంఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని రేపుతున్నాయి. ఇక గుజరాత్లో కూడా అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దళిత యువతులపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్లో వెలిసిన పోస్టర్లు వివాదానికి కేంద్రమయ్యాయి. ఆ పోస్టర్లపై మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మహిళలపై అత్యాచారాలు జరగడమే కాకుండా ఈ పోస్టర్ల ద్వారా మహిళల్ని మరింత కించపరిచారని గుజరాత్ పోలీసులపైనే మండిపడ్డాయి. ఇంతకీ ఆ పోస్టర్లలో ఉన్నది తెలిస్తే మీరూ షాక్ అవుతారు. గుజరాత్లోని సోలా, అహ్మదాబాద్, చంద్లోడియాతో పాటు పలు ప్రాంతాల్లో వెలిసిన పోస్టర్లు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అందులో ఉన్న కంటెంట్ అందుకు కారణం. అత్యాచారం జరగకుండా ఉండాలంటే ఇంట్లోనే ఉండండి, లేట్ నైట్ పార్టీలకు వెళ్తే గ్యాంగ్ రేపులు జరగవచ్చు అని పెద్ద పెద్ద అక్షరాలతో ఈ పోస్టర్లలో ఉంది. అంతేకాదు, ఈ పోస్టర్లను అహ్మదాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పాన్సర్ చేసినట్లుగా కూడా అందులో ఉండడంతో గుజరాత్ ప్రజలతో పాటు మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో వాటిని ఏర్పాటు చేసిన ప్రైవేట్ సంస్థతో పాటు స్పాన్సర్ చేసిన ట్రాఫిక్ పోలీసులపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు వేరే కారణమనేలా పరోక్షంగా నిందించే పోస్టర్లకు పోలీసులు ఎలా పర్మిషన్ ఇస్తారని మహిళా సంఘాలు రోడ్డెక్కాయి. దీంతో చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఆ సంస్థ ఏర్పాటు చేసిన వివాదాస్పద పోస్టర్లను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. అయితే వాహనదారులకు ట్రాఫిక్పై అవగాహన కల్పించడానికి పోస్టర్లను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తే అందుకు విరుద్ధంగా ఆ సంస్థ లైంగిక వేధింపులపై పోస్టర్లంటించిందని అదనపు పోలీస్ కమిషనర్ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, ఆ ప్రైవేట్ సంస్థ చేసిన తప్పిదానికి కేసు నమోదు చేసినట్లుగా కూడా ఆయన స్పష్టం చేశారు.